ప్రభాస్ గారు 1979 అక్టోబర్ 23న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు మరియు శివకుమారి. ఆయన పూర్తిపేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. సూర్యనారాయణ రాజుగారి ముగ్గురు పిల్లలలో ప్రభాస్ అందరికంటే చిన్నవారు. ఆయనకు ప్రమోద్ అనే అన్నయ్య మరియు ప్రగతి అనే అక్క ఉన్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు. ప్రభాస్ వాళ్ల నాన్న సూర్యనారాయణ రాజు ప్రభాస్ పుట్టకముందే 4 సినిమాలకి ప్రొడ్యూస్ చేశాడు. ప్రభాస్ భీమవరంలో డిఎన్ఆర్ స్కూల్లో తన 10వ తరగతి పూర్తి చేశాడు. తన 10వ తరగతి ముగిశాక తన పెదనాన్న కృష్ణంరాజుతో కలిసి హైదరాబాద్ వచ్చి శ్రీ చైతన్య కాలేజీలో తన ఇంటర్ పూర్తి చేశాడు. తన బీటెక్ కూడా హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీలోనే పూర్తి చేశాడు. ప్రభాస్ వాళ్ల పెదనానికి కృష్ణంరాజుకి 3 కూతుర్లు. కొడుకులు లేకపోవడంతో ప్రభాస్ని ఎంతో గారాబంగా చూసుకునేవాడు. ప్రభాస్ చదువు ముగిశాక ప్రభాస్కి సినిమాల మీదుండే ఇష్టం చూసి వాళ్ల పెదనాన్న కృష్ణంరాజు ప్రభాస్ని వైజాగ్లో ఒక యాక్టింగ్ క్లాస్లో జాయిన్ చేపించాడు. అశోక్ కుమార్ గారు తన కొత్త సినిమా కోసం హీరోని వెతుకుతున్న సమయంలో ప్రభాస్ గురించి తెలిసి ఆయన తండ్రి సూర్యనారాయణ రాజుగారితో మాట్లాడారు. అప్పుడు జరుగుతున్న ఆడిషన్స్కు ప్రభాస్ను పిలిపించారు. ఆ ఆడిషన్లో ప్రభాస్ నటన నచ్చడంతో తన సినిమాకు సరిపోతాడని ఆయన్ని ఎంపిక చేసుకున్నారు. అలా ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ 2002 నవంబర్ 11న విడుదలైంది. ఈ సినిమాను 65 లక్షల బడ్జెట్తో నిర్మిస్తే 85 లక్షల వసూళ్లను సాధించి పర్వాలేదనిపించింది. అయితే ప్రభాస్ గారికి మాత్రం ఆ సినిమా అంతగా నచ్చలేదు. ఆ తరువాత ప్రభాస్ తన 2వ సినిమా రాఘవేంద్ర షూటింగ్లో ఉండగా రాజమౌళి గారు ఆయన దగ్గరకు వచ్చి ఒక కథ చెప్పారు. కాని ప్రభాస్ గారు అప్పటికే తన సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఆ ఆఫర్ను ఒప్పుకోలేకపోయారు. అయితే 2003 మార్చి 28న విడుదలైన రాఘవేంద్ర సినిమాకు మొదటి రోజునుంచే నెగటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను 1,50 లక్షల బడ్జెట్తో నిర్మిస్తే కేవలం 95 లక్షల వసూళ్లతో యావరేజ్గా ముగిసింది. ఆ తరువాత ప్రభాస్ తన 3వ సినిమా కోసం దర్శకుడు శోభన్తో చేతులు కలిపి వర్షం సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా, త్రిష హీరోయిన్గా నటించగా గోపీచంద్ విలన్ పాత్రలో కనిపించారు. 2004 జనవరి 14న విడుదలైన వర్షం సినిమా మొదటి రోజునుంచే సూపర్ హిట్ టాక్తో దూసుకుపోయింది. అలా ప్రభాస్ కెరీర్లో తన 3వ సినిమాతోనే మొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. వర్షం సినిమా తరువాత ప్రభాస్ నటించిన అడవిరాముడు, చక్రం సినిమాలు 2 ఫ్లాపుగా మిగిలాయి. ఆ సమయంలో ప్రభాస్ గారు రాజమౌళిని ఒక ఫంక్షన్లో కలిశారు. అక్కడ రాజమౌళి గారు ఛత్రపతి సినిమా కథ గురించి చెప్పగా అది ప్రభాస్కు బాగా నచ్చి వెంటనే ఒప్పుకున్నారు. ఛత్రపతి సినిమా 2005 సెప్టెంబర్లో విడుదలై మొదటి రోజునుంచే బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోయింది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా నిలిచింది. దీని ద్వారా ఆయన పేరు, ప్రతిష్టలు మరియు ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగాయి. ఈ సినిమాను సుమారు 12 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 34 కోట్ల వసూళ్లను సాధించి తెలుగు ఇండస్ట్రీలో ఒక భారీ బ్లాక్ బస్టర్గా నిలిచిపోయింది. ఆ తరువాత ప్రభాస్ 7వ సినిమాగా త్రిషతో కలిసి నటించిన పౌర్ణమి 2006 ఏప్రిల్లో విడుదలైంది. ఆ తరువాత ఆయనకు వరుసగా 5 సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వక ఫ్లాప్ మరియు యావరేజ్ టాక్తో నడిచాయి. ఆ వరుసలో 8వ సినిమా యోగి 2007, 9వ సినిమా మున్నా 2007, 10వ సినిమా బుజ్జిగాడు 2008, 11వ సినిమా బిల్లా 2009 మరియు 12వ సినిమా ఏక్ నిరంజన్ 2009 ఉన్నాయి. ఇలా యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ చిత్రాలు వరుసగా ఫ్లాప్ మరియు యావరేజ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. తన 13వ సినిమా డార్లింగ్ హీరోయిన్ కాజల్తో కలిసి 2010 ఏప్రిల్ 23న విడుదలైంది. ఈ సినిమాను 18 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద 38 కోట్లు వసూలు చేసి ఘన విజయం సాధించింది. ఆ తరువాత 14వ సినిమాగా మళ్లీ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ 2011 ఏప్రిల్ 21న విడుదలైంది. ఈ సినిమాకు 40 కోట్ల బడ్జెట్ కేటాయించగా 58 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి సూపర్ హిట్గా నిలిచింది. ఆ తరువాత తన 15వ సినిమా రెబల్, రాఘవ,
లారెన్స్ దర్శకత్వంలో చేశారు. 2011 సెప్టెంబర్ 28న విడుదలైన ఈ సినిమాను 40 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే 58 కోట్ల వసూళ్లను సాధించి యావరేజ్ టాక్తో నడిచింది. తరువాత ప్రభాస్ 16వ సినిమా మిర్చి 2013 ఫిబ్రవరి 8న విడుదలైంది. ఈ సినిమాకు 30 కోట్లు ఖర్చు చేస్తే ఏకంగా 87 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సూపర్ హిట్గా నిలిచింది. తరువాత తన 17వ సినిమాగా ప్రభాస్ జీవితాన్నే మార్చేసిన బాహుబలి మొదలైంది. ఈ సినిమా ప్రారంభానికి ముందే రాజమౌళి గారు ఒక కండిషన్ పెట్టారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 5 సంవత్సరాలు పడుతుందని, అంతవరకు మరే ఇతర సినిమా ఒప్పుకోకూడదని చెప్పారు. ప్రభాస్ కూడా అందుకు అంగీకరించి 5 ఏళ్లపాటు పూర్తి సమయాన్ని బాహుబలికే కేటాయించారు. అలా బాహుబలి ది బిగినింగ్ 2015 జూలై 10న విడుదలై సూపర్ హిట్ టాక్తో ఇండస్ట్రీ హిట్ సాధించింది. దీనికి 180 కోట్లు ఖర్చు చేయగా ఏకంగా 650 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత మొదలైన బాహుబలి ది కన్క్లూజన్ 2017 ఏప్రిల్ 28న విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. 250 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా చరిత్ర సృష్టించింది. ఆ తరువాత ప్రభాస్ 19వ సినిమాగా భారీ అంచనాల మధ్య సాహో 2019 ఆగస్టు 30న విడుదలైంది. ఈ సినిమాను సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద 420 కోట్ల వసూళ్లను సాధించి యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. ప్రభాస్ 20వ సినిమాగా వచ్చిన రాధేశ్యామ్ 2022 మార్చి 11న విడుదలైంది. దీనికి 250 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయగా కేవలం 150 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అనంతరం ప్రభాస్ 21వ సినిమాగా పురాణగాథ ఆధారంగా తీసిన ఆదిపురుష్ 2023 జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కూడా సుమారు 250 కోట్ల బడ్జెట్ పెట్టగా కేవలం 150 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టి మరో డిజాస్టర్ ఫ్లాపుగా మిగిలిపోయింది. ప్రభాస్ 22వ సినిమాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ 2023 డిసెంబర్ 22న విడుదలైంది. ఈ సినిమాను 270 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తే ఏకంగా 800 కోట్ల వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ తరువాత ప్రభాస్ 23వ సినిమా కల్కి 2898 ఏడీ 2024 జూన్ 27న విడుదలైంది. సుమారు 600 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం 1080 కోట్ల వసూళ్లను రాబట్టి మరోసారి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్గా రికార్డు సృష్టించింది. ప్రభాస్ 24వ సినిమాగా వచ్చిన రాజాసాబ్ 2026 జనవరి 9న విడుదలైంది. దీనికి 450 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయగా కేవలం 27 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ఫ్లాప్గా మిగిలిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ తన 25వ సినిమా స్పిరిట్ కోసం సిద్ధమవుతున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది. దీని తర్వాత తన 26వ సినిమాగా సలార్ పార్ట్ 2 మరియు 27వ సినిమాగా కల్కి పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.